తెలంగాణలో బీజేపీ జోరు కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీకి ఓటు శాతం పెరగడంతో అదే ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలపై కన్నేసింది. ఇప్పటికే 17 స్థానాలకు గాను 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి అగ్రనేతల పర్యటనలతో ప్రచారంలో దూసుకుపోతుంది. మిగిలిన 2 అభ్యర్థులను కూడా దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక బీజేపీ పెండింగ్ లో పెట్టిన స్థానాలు వరంగల్, ఖమ్మం. ఇప్పటికే వరంగల్ నుంచి బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. దీంతో ఆయనకి దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. మరోవైపు ఖమ్మం స్థానానికి కూడా అభ్యర్థి ఖరారైనట్లు సమాచారం. ఖమ్మం నుంచి జలగం వెంకట్రావుని బరిలోకి దింపే అవకాశం ఉంది. టికెట్ హామీతోనే ఆయన బీజేపీలో చేరినట్లు చెబుతున్నారు. మరోవైపు ఖమ్మం టికెట్ టీడీపీకి కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతుంది. దీంతో ఖమ్మం టికెట్ బీజేపీలో హీట్ పెంచుతుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అయితే మా ప్రతినిధి మాధవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మాధవి, చెప్పండి. 17 పార్లమెంట్ స్థానాలకు గాను ఇప్పటికే 15 పార్లమెంట్ స్థానాలు ప్రకటించి బీజేపీ దూసుకుపోతుంది. సో ప్రత్యేకించి వరంగల్, ఖమ్మం ఏదైతే స్థానాలు ఉన్నాయో ప్రత్యేకించి ఖమ్మం స్థానంపై అయితే బీజేపీ ఒక క్లారిటీకి రాలేకపోతుంది, ఎందుకంటారు? దీపిక, మనకు బీజేపీ మాత్రం ఎంతగానో దూకుడు పెంచుతుంది. దూకుడులోనే అంటే ఎంతో ఉత్సాహంతో ముందుకు వెళ్తుంది బీజేపీ. ఇప్పుడు అన్ని పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్తో పోలిస్తే మాత్రం బీజేపీ కొంచెం ఊపు మీద ఉన్నట్టుగానే మనం చూస్తున్నాము. అయితే 17 సీట్లకు గాను పార్లమెంట్ నియోజకవర్గాలకి 9 మంది అభ్యర్థులను ఫస్ట్ జాబితాలో ప్రకటించిన బీజేపీ మరలా తిరిగి ఇంకొక జాబితాలో కూడా మొత్తం అందరి పేర్లు వస్తాయి అనుకునే తరుణంలో ఇమీడియట్గా కూడా 8 మందిని అభ్యర్థులను ఎన్నుకోవడంలో కొంచెం ఆలస్యత్వం వహించింది. దాని తర్వాత 6 మెంబర్స్ని అభ్యర్థులను ప్రకటించిన పిదప వరంగల్ అలాగే ఖమ్మం ఈ 2 మాత్రమే పెండింగ్లో పెట్టడం జరిగింది. అంటే అక్కడ అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే 15 మందిని ఎప్పుడైతే అభ్యర్థులను ప్రకటించారో ఆ 15 మందిలో కూడా మొత్తంగా దాదాపుగా వేరే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే 13 మంది మనకు ఇక్కడ ఈ బీజేపీలోనే సీట్లు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ముందుగా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ 2 మాత్రమే బీజేపీ నుండి మొదటి నుండి కూడా బీజేపీని అంటుపెట్టుకొని ఉన్న వాళ్ళే. మిగిలిన 13 మంది కూడా మధ్యలో వచ్చి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళుగానే మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో వరుసగా 4 బీవీ పాటిల్ నాగర్ కర్నూలు నుంచి అలాగే రాములు, సైదిరెడ్డి ఇలా వీళ్ళందరూ మాత్రం ఇంకా చాలామంది కూడా అంటే 2019 ఆ సమయంలో డీకే అరుణ, ధర్మపురి అరవింద్ ఇలా రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో అయితే దాదాపుగా ఒక 5-6 మంది కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అంటే ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఎవరైతే వచ్చారో వాళ్ళకి స్థానాన్ని కల్పించడం అనేది బీజేపీ మొదటి స్థానంలో ఉంటుంది. ఇప్పుడు ఖమ్మము అలాగే ఖమ్మం, వరంగల్ ఈ రెండింటిలో పెండింగ్ ఉండడానికి కారణం ఆరూరు రమేష్ ఎప్పుడైతే బీజేపీలో చేరుతారు అన్న తరుణంలోనే వెంటనే బీఆర్ఎస్ మళ్ళీ దాన్ని కొంచెం ఆటంకపరచడంతో ఆ 2-3 రోజులు కాస్త అలజడి సృష్టించింది బీఆర్ఎస్. దాని తర్వాత కూడా మనం చూసుకున్నాము మళ్ళీ బీఆర్ఎస్ నుండి ఆరూరి రమేష్ నోటిఫికేషన్ ఇచ్చేసి బీజేపీలో చేరడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు జలగం వెంకట్రావు పేరు కూడా మనకు ఖమ్మం నుంచి వినిపిస్తుంది. అయినా సరే మరి ఈ 2 మాత్రం ఎందుకు పెండింగ్ పెట్టింది అనేది బీజేపీ తెలియజేయాల్సి ఉంది. ఎందుకంటే ప్రతి పార్టీని ఎక్కడైనా సరే ఇప్పుడు ఉన్న ఈ 17 నియోజకవర్గాల్లో 15 ఏవైతే సీట్లు కేటాయించారో అందరినీ కూడా ఇప్పుడు ఈ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు ఎవరు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అలాగే ధర్మపురి అరవింద్ ఈ 3 సిట్టింగ్ ఎంపీలు కాకుండా ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా కేటాయించడంలో కాస్త అంటే ఆచితూచి బీజేపీ అడుగులు వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ఓటమిని చవి చూసిన బీజేపీ అంటే దాదాపుగా ఓటు శాతం కొంచెం పెరిగిందేమో కానీ ఎక్కడ కూడా మచ్చుకి కూడా అక్కడ అప్పుడు బీజేపీ మనకి ఎక్కడ
కూడా కనిపించలేదు. బీఆర్ఎస్ మాత్రం ఇంత పెద్ద ఓటమి పాలవుతుందని తెలంగాణ ప్రజలు మాత్రం ఊహించలేదు. కానీ తెలంగాణ ప్రజలు వారు చేసిన కార్యాచరణలకైతే ఏంటి, వారు చేసిన మోసాలకైతే ఏంటి, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కి బుద్ధి చెప్పింది అనేసి కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉన్న సందర్భంగా కూడా ఇప్పుడు బీజేపీ పార్లమెంటు పైన అనేక విధాలుగా మనం చూసుకున్నట్లయితే బడా నేతలంతా కూడా వరుసపెట్టి తెలంగాణని పెద్దగా ఫోకస్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఏదైతే ఇప్పుడు మన నరేంద్ర మోడీ పర్యటన, తర్వాత అమిత్ షా పర్యటన, మరల నరేంద్ర మోడీ రావడము, ఇంకా 60 రోజులు దాదాపుగా మనకి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. అయినా సరే ఎలక్షన్స్ మే 13న ఉన్నాయి కాబట్టి మే 13 వరకు కూడా చాలా టైం ఉంది. దాదాపుగా 60 రోజుల సమయ వ్యవధిలో ఇంకా ఎన్నిసార్లు మోడీ ఇక్కడ తెలంగాణకు వస్తారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ పైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా బడా నేతలంతా కూడా 1-2 సార్లు తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నట్టుగానే మనం చూస్తున్నాం. అమిత్ షా వచ్చినప్పుడు కూడా చెప్పారు, దాదాపు 12 సీట్లు మనకి ఇక్కడ ఖరారు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణలో 12 నుంచి 15 సీట్లు అయితే మేము బీజేపీ కైవసం చేసుకుంటుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే మోడీ కూడా మొన్న మల్కాజిగిరి రోడ్ షో అనంతరం మోడీ కూడా ఇదే ధీమాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆయన ఎప్పుడైతే మల్కాజిగిరిలో అడుగుపెట్టారో ఎంతో ఆనందంతో కూడా ఆయన ఆనందాన్ని కూడా ఇక్కడ పంచుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఈ మోడీ పర్యటన అసలు సంగారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, హైదరాబాద్ ఇలా అనేక చోట్లలో కూడా మోడీ పర్యటనలో కూడా ఎంతోమంది అంటే మోడీ వైపుగా కూడా బీజేపీ వైపు అంటే ఒక తుఫాన్ లాగా గాలి వీస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా మోడీ మాటే వినిపిస్తుంది తప్పితే ఇతర పార్టీల విషయం మాత్రం ఎక్కడ కూడా మనకి కనిపించట్లేదు. బీఆర్ఎస్లో అయితే అభ్యర్థులను పెట్టుకోవడానికి కూడా అభ్యర్థులు లేకుండా కొంతమంది కాంగ్రెస్లోకి, కొంతమంది బీజేపీలోకి రావడం జరుగుతుంది. అసలు అయితే ఇక బీఆర్ఎస్ అయితే ప్రశ్నార్థకంగా మారింది. ఈ కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ప్రకటించడంలో కొంచెం అలసత్వం వహించింది. కానీ అన్నింటికన్నా ముందు బీజేపీనే ఉంది అభ్యర్థులను ప్రకటించడంలో. కానీ వాళ్ళు విజయ సంకల్ప యాత్రలు అయితే ఏంటి, వాళ్ళు చేస్తున్న ప్రచారాలు అయితే ఏంటి, అన్నిట్లో కూడా బీజేపీ ఒక అడుగు ముందుగానే ఉంటూ అన్నిటితో కూడా అంటే ఈసారి బీజేపీ ఖచ్చితంగా కేంద్రంలోనే కాదు మన రాష్ట్రంలో కూడా ముందడుగు వేయడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంది. అలాగే కూడా ఎక్కువ సీట్లు అంటే కాంగ్రెస్తో కంపేర్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఎక్కువ సీట్లు అనేవి బీజేపీకే వస్తాయి అనే ధీమా మాత్రం ప్రతి ఒక్క నేత వ్యక్తం చేస్తున్నారు. దీనికి అంతటికీ కారణం రామ మందిరము అయి ఉండొచ్చు. కానీ రామ మందిరం అనడానికి కూడా లేదు అని చెప్పేసి బీజేపీ అంటే హిందువులకి సాంప్రదాయంగా మనం రాముని మందిరాన్ని ప్రతిష్ఠింప చేసుకోవడం అనేది అది మన సాంప్రదాయంగా మారింది తప్పితే దానికి ఓట్లకి సంబంధం లేదు అని బీజేపీ నేతలు వెల్లడిస్తున్నారు. అయినా సరే ఇప్పటికీ చూసుకున్నట్లయితే బీజేపీ వైపు అంటే అది ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. అంటే రాముడి అండదండలతో బీజేపీ ముందుకెళ్తుంది అని అనుకోవచ్చు. అలాగే కూడా ఇంకా ఇక్కడ అంటే నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులైతే ఏంటి, నరేంద్ర మోడీ తెస్తున్న గొప్ప గొప్ప పథకాలు అయితే ఏంటి, అందరికీ అభివృద్ధి కార్యక్రమంలో కూడా మొన్న మనం చూసుకున్నట్లయితే పసుపు రేట్లు పెంచడంలో కానీ, ప్రాజెక్ట్స్ తీసుకురావడంలో కానీ, నేషనల్ హైవేస్ వేయడంలో కానీ అనేక విధాలుగా కూడా ఎంతో వ్యయాన్ని కూడా ఇక్కడ తెలంగాణ పైన వెచ్చించడానికి నరేంద్ర మోడీ సిద్ధంగా ఉన్నారు. ఈ నరేంద్ర మోడీ చేస్తున్న పథకాల వైపు కూడా అంటే ఇప్పుడు ఇక్కడ కేంద్రం నుంచి వస్తేనే మనకు రాష్ట్రం కూడా బాగుపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ ఎంత మన ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన నరేంద్ర మోడీ నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో పక్క నుంచి అయితే ఏవైతే నిధులు రావాలో అవన్నింటినీ కూడా ఇక్కడ తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి కూడా బీజేపీ ఒక అడుగు అంటే ఒక పులి ఒక అడుగు వెనక్కి వేసినా 10 అడుగులు ముందుకు వేయడానికి అన్నట్లుగా బీజేపీ అసెంబ్లీలో వెనకబడినా కానీ పార్లమెంట్లో మాత్రం 10 అడుగులు ముందుగానే మనకు కనిపిస్తుంది. దీపిక. రైట్ మాధవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.